యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పివి రెడ్డి, మైండ్ మ్యాటర్స్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ నుండి. నా ఫోన్ నంబర్లు 9985447279, మరొక నంబరు 7286908534. మీరు సంప్రదించాల్సి వస్తే కనుక పై 2 నంబర్లు ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి, మీరు సంప్రదించవచ్చు. ఇకపోతే ఈరోజు మనము విశ్లేషణ చేయబోయేటువంటి అంశము సబ్కాన్షియస్ మైండ్ పవర్. అంతర్గతంగా కానీ నిగూఢంగా దాగి ఉన్నటువంటి మెదడు యొక్క శక్తిని మనిషి ఏ విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు, మనిషికి ఉండేటువంటి శక్తి సామర్థ్యాలకి వీటికి ఏ విధమైన సంబంధం ఉంది అనేటువంటి విషయం. ఇక్కడ మైండ్ అనేటువంటి అంశము చాలా సంక్లిష్టమైనటువంటిది. ఎందుకు అనంటే దీనిని రకరకాల పద్ధతులలో అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంది కనుక. ఉదాహరణకి బయాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఆ విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నాలు చాలామంది కూడా చేసి ఉన్నారు. సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మెదడులో ఏమి జరుగుతూ ఉంది, మనము మెదడులో నిక్షిప్తంగా ఉండేటువంటి శక్తి, మెదడు పనిచేసేటువంటి తీరు అనేటువంటి విషయాలు అర్థం చేసుకున్నట్లయితే మెదడు యొక్క శక్తిని మనం ఏ విధంగా ఆ ఉన్నతికి సదుద్దేశంతో ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మనకు అవగతమవుతుంది. అటువంటి ప్రయత్నమే నేను చేస్తున్నాను, మీకు సంక్షిప్తంగా అందించేటువంటి ప్రయత్నము. ముందుగా మనము మైండ్ అనేటువంటి ఈ మైండ్ ప్రాసెస్ ఏంటి, మైండ్లో ఉండేటువంటి స్టేజెస్ ఏంటి అనేటువంటివి తెలుసుకున్నట్లయితే వాటినే లేయర్స్ అని కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సైంటిఫిక్గా తీసుకున్నట్లయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి సైంటిస్టు మైండ్ స్ట్రక్చర్స్ని, లేయర్స్ని 3 రకాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఒకటి కాన్షియస్ మైండ్ అనేటువంటిది. ఈ కాన్షియస్ మైండ్ అనేటువంటిది రియాలిటీ ప్రిన్సిపల్ మీద పనిచేయటం జరుగుతుంది. రెండవది సబ్కాన్షియస్ మైండ్ అనేటువంటిది. ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేటువంటిది మోరల్ ప్రిన్సిపల్ మీద పనిచేయటం అనేటువంటిది. అన్కాన్షియస్ మైండ్ అనేటువంటిది ఇక్కడ మనకు ప్లెజరబుల్ ప్రిన్సిపల్ మీద పనిచేసేటువంటిది. దీన్నే మనకు ఇద్దు, ఈగో, సూపర్ ఈగో అంటున్నాం. సూపర్ ఈగో అనేటువంటిది రియాలిటీలోను, ఈగో అనేటువంటిది మోరల్ ప్రిన్సిపల్లోను, ఇడ్ అనేటువంటిది ప్లెజర్ దీంట్లోనూ పనిచేస్తూ ఉంటుంది. కావున ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇవి ఎక్కడ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి. సపోజ్ కాన్షియస్ మైండ్ అని అనుకున్నప్పుడు కాన్షియస్ మైండ్ అనేటువంటిది మనకు లాజికల్ వేలో థింక్ చేస్తూ ఉంటుంది. రేషనాలిటీ అనేటువంటిది అవసరం ఉంటుంది. పర్పస్ అనేటువంటిది ఎక్స్టర్నల్ వరల్డ్ అనేటువంటి సిచ్యుయేషన్స్ తోటి కనెక్ట్ ఉంటుంది. ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా మైండ్ అనేటువంటి దాన్ని కనెక్ట్ చేస్తున్నప్పుడు 2 విషయాలని పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి ఎక్స్టర్నల్ వరల్డ్ అనేటువంటిది మన మెదడు మీద ఏ విధమైనటువంటి ప్రభావితము, మెదడులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేటువంటిది ఒకటి. అలాగే ఇంటర్నల్ వరల్డ్ అనేటువంటిది మెదడులో అంతర్గతంగా జరిగేటువంటి పరిణామాలు, వాటి యొక్క ప్రభావాలు అనేటువంటి విషయాలు. ఈ పాయింట్లో నుంచి తీసుకొస్తున్నప్పుడు కాన్షియస్ మైండ్ అనేటువంటిది ఒక ఓరియంటేషన్ అనేటువంటిది తీసుకొస్తుంది. ప్రత్యేకించి టైం అనేది ఇక్కడ చాలా అవసరం మనకి. అందుకనే ఇది రేషనాలిటీతోనూ లేకపోతే ఒక డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఒక రియాలిటీకి దగ్గరగా ఉండేటువంటి కాన్సెప్ట్తో మనం ఆలోచిస్తూ ఉంటాం. అందువలన ఇక్కడ ఈ కాన్షియస్ మైండ్ అనేటువంటిది అట్ ఎనీ టైం అనేటువంటి దాంట్లో 1 మూమెంట్ మీద మాత్రమే అనేటువంటిది ఇక్కడ మనకు తీసుకోవచ్చు. అలాగే దీన్ని ఏం చెప్పొచ్చు అనంటే ఇట్ ఈస్ మీన్ పార్ట్ ఆఫ్ ఆర్ హోమ్ ఫర్ ది
విల్ పవర్ అని చెప్తూ ఉన్నాం. మనం చెప్పుకుంటూ ఉంటాం, కొంతమందికి విల్ పవర్ ఉంది. ఆ విల్ పవర్ తోటి వారు చాలా సంబంధిత చైతన్యవంతమైనటువంటి వాటిని గుర్తించగలిగి ఊహించి ముందుగానే చెప్పగలుగుతారు అనేటువంటి దానికి ఈ కాన్షియస్ మైండ్ అనేటువంటిది లేక కాన్షియస్ లేయర్ అనేటువంటిది బాధ్యత వహిస్తుంది. అలాగే షార్ట్ టర్మ్ మెమరీ అని చెప్తున్నాం. అంటే మనకు సెకండ్లు, నిమిషాల వ్యవధి, 2 రోజుల వ్యవధిలో కాలంతో పాటు ఉండేటువంటిది ఒక షార్ట్ టర్మ్ మెమరీ అనేటువంటి దానికి కూడా ఈ కాన్షియస్ మైండ్ అనేటువంటిది బాధ్యత అనేటువంటిది వహిస్తూ ఉంటుంది. సో ఈ కాన్షియస్ మైండ్కి ఆధారం ఏంటి అని అంటే సబ్ కాన్షియస్ మైండ్లోటివి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి కాన్షియస్ మైండ్లోకి. అదే సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇంకొక ఫ్లాటివ్ స్టేజ్ ఏమొస్తుందంటే అన్కాన్షియస్ మైండ్ అని అంటున్నాం. ఈ అన్కాన్షియస్ మైండ్లో ఉండేటువంటి మనం వ్యక్తిలో దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తిని ఒక లేయర్ రూపంలో మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాము. అది అన్కాన్షియస్ మోటివేషన్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి, సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి కాన్షియస్ మైండ్లోకి వస్తుంది. సపోజ్ అన్కాన్షియస్ మైండ్లో దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ప్రేరణా శక్తి అనేటువంటిది అది ఒక తరగని గని లాంటిది అనమాట. అలాగే సబ్ కాన్షియస్ మైండ్కి వచ్చేసరికి ఏంటి అని అంటే వ్యక్తి యొక్క భావుకత, ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజ్ అనేటువంటిది ఉండదు సబ్ కాన్షియస్ మైండ్లోకి వచ్చేటప్పటికి. కానీ కాన్షియస్ మైండ్లోకి వచ్చేసరికి ఏంటి అని అంటే మనం ఒక స్టేట్లో నుంచి దాన్ని వ్యక్తీకరిస్తున్నాం కాబట్టి లాంగ్వేజ్ అనేటువంటిది అవసరం అవుతూ ఉంటుంది. సో కావున ఇప్పుడు మనము ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటిది ఇట్స్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ ద అన్కాన్షియస్ మైండ్ టు ద కాన్షియస్ మైండ్ అనేటువంటిది. ఒకటి కంటికి కనిపించినటువంటి దానికి అంటే వ్యక్తిలో అంతర్గతంగా తాగి ఉన్నటువంటి శక్తిని వెలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి దానికి ఒక మార్గం ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఏంటి అని అంటే మనకు ఒక లాంగ్వేజ్ అంటే ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో బాహ్య ప్రపంచంలోకి అంటే మనం కంటితో చూస్తున్నటువంటి ప్రపంచానికి, మనం కంటితో చూడనటువంటి ప్రపంచానికి ఒక వారధిగా ఉన్నటువంటిదే ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటిది చెప్పొచ్చు. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటిది plays a number of roles and responsibilities when come to the matter of the mind process. మెదడుకు సంబంధించినటువంటి మ్యాజిక్లో తీసుకున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటిది చాలా రకాలైనటువంటి వాటికి బాధ్యత అనేటువంటిది, చాలా రకాలైనటువంటి పనులు అనేటువంటిది చేస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఇవంతా కూడా ఏంటంటే ద రెస్పాన్స్ బిహేవియర్ ఫ్రమ్ ది ఎయిదర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ అనేటువంటిది. అంటే బాహ్య పరిస్థితుల నుంచి కావచ్చు, అంతర్గత పరిస్థితుల నుంచి కావచ్చు, ఒక రెస్పాన్స్ బిహేవియర్ అనేటువంటి దానికి మూల కారణము మనకు ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటిది చెప్పవచ్చు. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే డైరెక్ట్ వేస్ టు ఫైండ్ అవుట్ ద రెస్పాన్సిబుల్ థింగ్స్ అనేటువంటిది. అంటే ఎటువంటి మార్గాలని అవలంబిస్తే ఇందులో ఉన్నటువంటి పవర్ అనేటువంటిది ఒక కాన్షియస్ ఫామ్లోకి వస్తుంది అని అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఈ మైండ్ తీసుకున్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ తీసుకున్నటువంటి టాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం ఏం చెప్తున్నామంటే ఒక ఇమాజినేషన్ పవర్ అనేటువంటిది మనకు తెలుసు. వాస్తవానికంటే కూడా ఇమాజినేషన్ అనేటువంటిది, ఊహాశక్తి అనేటువంటిది, కల్పనాత్మకమైనటువంటి శక్తి అనేటువంటిది చాలా అందంగా ఉంటుంది, చాలా శక్తివంతమైనటువంటిది కూడా అనేటువంటిది. ఈ ఇమాజినేషన్ అనేటువంటిది సబ్ కాన్షియస్ మైండ్లోను, అన్కాన్షియస్ మైండ్లోనూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకోండి, కళలు కనటము అనేటువంటిది లేక ఫ్యాంటసీ అనేటువంటిది. కళలు అనేటువంటివి సదుద్దేశంతో ఉండేటువంటివి, దురుద్దేశంతో ఉండేటువంటివి 2 రకాలుగా ఉంటాయి. కావున సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడు విశ్లేషణ చేసినా కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఒక పాజిటివ్ కార్నర్ అనేటువంటిది, ఒక నెగటివ్ కార్నర్ అనేటువంటిది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సో ఇక్కడ ఈ పాజిటివ్ కార్నర్ తీసుకొచ్చినప్పుడు ఈ ఇమాజినేషన్ అనేటువంటిది, కళలు అనేటువంటివి వ్యక్తిలో నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకొచ్చేటువంటి దానికి ఒక సాధనంగా ఈ కళలు అనేటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. దానికి ఇంటర్నల్ మోటివేషన్, అంతర్గతంగా ప్రేరణ పొందేటువంటి
శక్తి అన్కాన్షియస్ మైండ్లో వస్తూ ఉంటుంది. ఆ అన్కాన్షియస్ మైండ్లో నుంచి సబ్కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవటం వల్ల కలర్ రూపేలా కానీ అక్కడ ట్రాన్స్ఫార్మ్ ఏ విధంగా అవుతున్నాయి అంటే మనిషి యొక్క భావోద్వేగాలు, ఎమోషన్స్ లేక మనిషి యొక్క హ్యాబిట్స్ రూపంలో అవి రూపాంతరం అనేటువంటివి చెందుతూ ఉన్నాయి. సో ఆ రూపాంతరం చెందేటువంటి వాటికి మనము ఒక రెస్పాండింగ్ బిహేవియర్ అనేటువంటిది ఏ విధంగా అలవాటు చేసుకుంటున్నామో ఊహించుకోవటం ద్వారా అనే అంటాం సార్. అలాగే ఇక్కడంతా కూడా ఏమవుతుంది అని అంటే ఎందుకు మనం ఇమాజినేషన్ చేసుకోవాలి అని అంటే సింపుల్ ఏం లేదనంటే ఎన్హాన్సింగ్ ఆఫ్ అవర్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది, అలాగే ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్ సిచ్యుయేషన్స్ అనేటువంటివి. ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి ఇమాజినేషన్లో. అంటే మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని మరింత బలోపేతం చేసుకోవడం కోసం, అలాగే భవిష్యత్తులో మనం ఎదుర్కోయేటువంటి పరిస్థితులని సన్నద్ధంగా ఎదుర్కోవడానికి అటువంటి శక్తి సామర్థ్యాలని మనం కలిగి ఉన్నామా లేదా అనేటువంటి దానికోసం ఈ ఇమాజినేషన్ పవర్ అనేటువంటిది ఒక సబ్కాన్షియస్ టూల్ కింద తీసుకొస్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఇది మనల్ని నంబర్ ఆఫ్ వేస్లో డైరెక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి నంబర్ ఆఫ్ వేస్లో మనము రెస్పాండ్ అయ్యేటువంటి దిశగా మనల్ని ఉసుగొల్పుతుంది. కాబట్టి సో అది ఇమాజినేషన్ అనేటువంటిది. ఆ తర్వాత ఉన్నటువంటి వాటిలో ఎమోషన్స్ అని చెప్తూ ఉన్నాం. ఎమోషన్స్ అనేటువంటివి ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఏంటి అంటే కమ్యూనికేట్స్ త్రూ, మనకు ఒక కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండాలి. కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు ఏంటి, లాంగ్వేజ్ అనేటువంటిది ఉంటుంది, వెర్బల్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి ఉంటాయి. కానీ సబ్కాన్షియస్ మైండ్లో ఏంటంటే వెర్బల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు, నాన్ వెర్బల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అవే మనం ఏం చెప్తున్నాము ఇక్కడ, ఫీలింగ్స్ ఆఫ్ యాన్ ఇండివిజువల్, ఎమోషన్స్ ఆఫ్ యాన్ ఇండివిజువల్ అని. సో ఈ ఫీలింగ్స్ ఎట్లా వస్తున్నాయి, కొన్ని వందల వేల ఆలోచనలు అనేటువంటివి, కొన్ని రకాలైనటువంటి సానుకూల, ప్రతికూల, పాజిటివ్ అండ్ నెగటివ్ ఎమోషన్స్ అనేటువంటివి కలిగినప్పుడు వ్యక్తి అనేటువంటి వాడు వాటిని ఏ విధంగా రెగ్యులేట్ చేసుకోగలుగుతూ ఉన్నాడు అనేటువంటిది. సో ఎందుకనంటే ఎమోషన్స్ అంతా కూడా స్టేట్ ఆఫ్ మైండ్. ఇక్కడ వెర్బల్స్ అనేటువంటి అంటే మనిషి ఉన్నటువంటి మానసిక స్థితి ఎట్లా ఉంది అని తెలియచేసేటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటివి. అలాగే ముడిపడి ఉన్నటువంటివి ఏవి అని అంటే ఎమోషనల్ స్టేట్, భావోద్వేగపరమైనటువంటి భావాలు అనేటువంటి వాటికి విడదీయరానటువంటి సంబంధం అనేటువంటిది ఉంది. అందుకనే వీటిని మనము సున్నితమైనటువంటి వాటిగా పరిగణించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వ్యక్తి అనేటువంటి వాడు ఎప్పుడైతే అవేర్ అయి ఉంటాడో, సో అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, and the people who are try to regulate their emotions and to maintaining those things in a balanced way, definitely the people develop a kind of a strong mind అనేటువంటిది. సో అందువలన వ్యక్తి అనేటువంటి వాడు తనకు కలుగుతున్నటువంటి భావాల పట్ల, తనకు కలుగుతూ ఉన్నటువంటి భావోద్వేగ స్థితులను, మానసిక స్థితిని, మెదడు ఉండే పనిచేసేటువంటి తీరుని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్లయితే కనుక తను ఎప్పుడు కూడా సక్రమమైనటువంటి వాటిలోనే, మార్గంలోనే ఆలోచన చేసేటువంటి దానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేటువంటిది లాంగ్ టర్మ్ మెమరీస్ ఎక్కడ బేస్ అయి ఉంటాయి, షార్ట్ టర్మ్లో నుంచి బేస్ అయి ఉంటాయి. అది ఎక్స్టర్నల్ నుంచి వస్తుంది, ఎక్స్టర్నల్ వరల్డ్లో నుంచి వస్తుంది. ఎక్స్టర్నల్ వరల్డ్లో నుంచి అంటే ఏంటి, మనిషి సృహలో ఉండాలా. ఆ సృహలో ఉండడానికి కారణం ఏంటి, కాన్షియస్నెస్. అంటే నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఏమి మాట్లాడుతున్నాను అనేటువంటి దగ్గర నుంచి భౌతికపరమైనటువంటి అంశాలు కూడా విషయంతో, సబ్జెక్ట్ తోటి రిలేపడేటువంటి దానికి సింకప్ అయ్యేటువంటి చేసేటువంటిదే ఒక లాంగ్ టర్మ్ మెమరీస్ అనేటువంటివి. అందుకే ఉదాహరణకి వ్యక్తికి గతంలో ఉండేటువంటి మెదడు స్మృతులు అనేటువంటివి, లేక స్మృతి పథం కావచ్చు, లేక బాల్యంలో ఉండేటువంటి మధుర స్మృతులని ఏ ఒక్కరూ కూడా వ్యక్తి జీవితంలో మర్చిపోకపోవడానికి కారణం ఎందుకు అనంటే ఇవి సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి. ఆయా పరిస్థితులను దృష్టి, పరిసరాల యొక్క ప్రభావితం చేత నుంచి వ్యక్తి అనేటువంటి వాడు వాటిని ధారణ, రిటెన్షన్, రీకాలింగ్ పవర్, పునఃస్మరణ చేసుకునేటువంటి వీలుగా మెదడు నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. కావున సో అందుకని మెదడు నిర్మాణంలో ఉన్నటువంటి ఈ లేయర్స్ యొక్క పనితనము, వాటి ప్రాముఖ్యతను కనుక గుర్తించుకున్నట్లయితే కనుక మీకు మెదడు యొక్క మ్యాజిక్ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఎన్నో సంక్లిష్ట నిర్మాణాలతో కూడుకున్నటువంటి నిర్మాణము మానవ మెదడు అనేటువంటిది. ఆ దానికి సంబంధించినటువంటి విషయాలని సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నట్లయితే, ఎందుకంటే ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అనేటువంటిది ఒకటి ఉంది, ఈ సబ్జెక్టివ్ ఫీలింగ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ రెండింటి మధ్య
అవినాభావ భావ సంబంధం ఎలాగా ఉంది, వాటిని వివరించేటువంటి ప్రయత్నమే మనం ఇప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటిది. ఆ టెక్నిక్స్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అనేటువంటిదే ఈ వీడియో యొక్క సారాంశము అనేటువంటిది. సో ఇవంతా కూడా ఏమవుతున్నాయి, లాంగ్ టర్మ్ మెమరీస్ ఏంటి, ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది ఫ్యూచర్ ద సిచ్యుయేషన్. భవిష్యత్తులో మనకి అవసరమైనప్పుడు మనం వాటిని ఎలాగా వినియోగించుకోవాలా అనేటువంటి దానికోసము అనేటువంటిది. తర్వాత ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ హ్యాబిట్స్, వ్యక్తి యొక్క అలవాట్లు అనేటువంటివి. సో వ్యక్తి అలవాట్లను ఏ విధంగా ఏర్పరచుకుంటారో, ఫార్మేషన్ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్ అనేటువంటివి. అండ్ ఇక్కడ అలవాట్లతో సెంటిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎమోషన్స్ ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటాయి అనేటువంటిది. ఎందుకు అనంటే అలవాట్లు అనేటువంటివి రిపిటేటివ్ బిహేవియర్స్, అంటే వ్యక్తి మానసికంగా సంతృప్తి పొందడం కోసం తనకు ఏర్పరచుకున్నటువంటి ఒక నమ్మక వ్యవస్థ అనేటువంటిది వ్యక్తి అలవాట్లతో ముడిపడి ఉన్నటువంటి ఈ ఎమోషన్స్, భావోద్వేగాలు అనేటువంటివి కానీ ఖచ్చితంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇవంతా కూడా ఏంటంటే వితౌట్ ఎమోషనల్ అటాచ్మెంట్ హ్యాబిట్ అనేటువంటిది ఫార్మేషన్ కాదు ఇక్కడ. ఎందుకు, ఈ హ్యాబిట్స్కి, ఈ ఎమోషన్స్కి, సెంటిమెంట్స్కి, రెస్పాన్స్కి ఒక ట్రయాంగిల్ కనెక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకున్నట్లయితే, ఉదాహరణకి మనకు టీ తాగే అలవాటు ఉంది, పేపర్ చదివేటువంటి అలవాటు ఉంది, ఉదయాన్నే నిద్ర లేవగానే టీ కాఫీ తీసుకుంటాం. అది తీసుకోకపోతే మనసు అంతా ఏదో ఒక వెలితిగా ఉన్నట్టు మనం ఒక డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే టీ కాఫీ తాగిన తర్వాత న్యూస్ పేపర్ చదవడం అనేటువంటిది చాలా మందికి ఉన్నటువంటి అలవాటు. అది కనుక చేయకపోతే, న్యూస్ పేపర్ రావటము ఒక కొద్దిసేపు ఆలస్యమైందంటే కనుక మనసంతా ఏదో కకావికలం అయిపోయినట్టుగా ఒక అసంతృప్తి అనేటువంటి భావన కలుగుతుంది. కావున మనిషి జీవితంలో అలవాట్లు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. ఆ అలవాట్లలో మనకు దేని మీద బేస్ అయి ఉంటాయి అని అంటే, వ్యక్తికి ఉన్నటువంటి నమ్మక వ్యవస్థ మీద, వ్యక్తి ఏర్పరచుకున్నటువంటి సెంటిమెంట్స్ మీద, వ్యక్తి భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. అందువలన ఫార్మేషన్ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ దాన్ బ్రేకప్ ఆఫ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ అని కూడా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇవన్నీ ఈ హ్యాబిట్స్ని ఏం చేస్తున్నాము అని అంటే ట్రైనింగ్ విత్ ద ఇమాజినేషన్. మనకు ఇమాజినేషన్ అనేటువంటిది ఒక పవర్ అని చెప్తున్నాము. నిగూఢంగా దాగి ఉన్నటువంటి శక్తిని ఒక అలవాటు ప్రకారము మనం ఏ విధంగా బయటకు తీసుకొస్తున్నాము అనేటువంటిదే ఒక ట్రైనింగ్. ఎందుకనంటే ట్రైనింగ్ అనేటువంటిది, ట్రైన్ your brain to see the positive and to see the goodness in every aspect and every corner of life. ప్రతి మనిషి జీవితంలో కూడా, ప్రతి మనిషిలో కూడా, ప్రతి జీవితంలో ఉండేటువంటి అన్ని కోణాలని కూడా ఒక మంచి దృక్పథంతో కనుక చూడగలిగేటట్లు కనుక మన బ్రెయిన్ ట్రైన్ చేయగలిగినట్లయితే డెఫినెట్లీ వి విల్ లీడ్ అండ్ వి విల్ గెట్ అండ్ పీస్, గెటింగ్ ఆఫ్ పీస్ అనేటువంటిది. అది సార్థకతతో కూడుకున్నటువంటి జీవన గమనానికి మూల కారణం అవుతుంది అనేటువంటిది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైఫ్ అండ్ సెల్ఫ్ అనేటువంటిది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ని మీరు ఎట్లా చేసుకుంటూ ఉన్నారు ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేటువంటిది. బికాస్ everyone they have their own projections and perceptions regarding to the life aspects. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోణంలో నుంచి జీవితాన్ని చూస్తారు కాబట్టి అది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. సో ఆ తర్వాత ఉన్నటువంటిది సెల్ఫ్ ప్రిజర్వేషన్, మనల్ని మనం రక్షించుకోవడం అనేటువంటిది. ఎట్లా, ఎయిదర్ ఇమాజినేషన్ నుంచిలో కానీ, లేకపోతే రియాలిటీ ఆఫ్ ద సిచ్యుయేషన్స్లో కానీ, దీన్ని యాక్సెప్టెంట్ అండ్ కమిట్మెంట్లో కావచ్చు, లేకపోతే స్టాండర్డైజ్ బిహేవియర్లో నుంచి, మోరల్ పాయింట్లో నుంచి తీసుకున్నప్పుడు దానిని మనం ఏ విధంగా కాపాడుకోగలుగుతూ ఉన్నాము అనేటువంటిది. ఎందుకనంటే మనం ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది మాడిఫై చేయాలి కాబట్టి. అలాగే మనకు ఒక ప్రొఫెషనల్, ఎనీ ప్రొఫెషనల్ తీసుకోండి, ఒక ఎంతసేపు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ విద్యార్థులనే కాకుండా ఏ ప్రొఫెషనల్స్ తీసుకున్నా కూడా ఏంటి అని అంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఫర్ దట్ దే నీడ్ టు ఫాలో సమ్ కైండ్ ఆఫ్ ఎ మోడిఫికేషన్ టెక్నిక్స్ అండ్ దే నీడ్ టు క్రియేట్ సమ్ ప్రోగ్రామ్ అకార్డింగ్ టు దైర్ ప్రయారిటీస్ అండ్ ఇంపార్టెన్స్ అనేటువంటిది. ఇక ఇందులో తీసుకున్నట్లయితే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ టెక్నిక్స్ తీసుకున్నట్లయితే కనుక మనము తీసుకునేటువంటి వాటిలో మనకు మొదటగా ఉండేటువంటిది ఏంటంటే రియలైజేషన్. సో వాస్తవిక ప్రపంచాన్ని ఎప్పుడు మనం తీసుకుంటున్నాం, ఎందుకనంటే ఎంతసేపు కళలు, ఆలోచనలు, స్వైరకల్పన, భావాలు, సెంటిమెంట్స్ ఇలాంటివి, అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్, ఫ్యాంటసైజేషన్, డ్రీమింగ్ ఆఫ్ ది వరల్డ్, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ
కనెక్టివిటీ అనేటువంటిది ఒక రియలైజేషన్తో, వాస్తవిక దృక్పథంతో కూడుకున్నటువంటివి. అలాగే కంపారిజన్స్ ఇన్ బిట్వీన్ అనేటువంటిది, పొంతనలు పోలికలు అనేటువంటివి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా, వాస్తవిక ప్రపంచంలో నుంచి సాధ్య అసాధ్యాలను పరిశీలించుకోవటం అనేటువంటి ఒక రేషనాలిటీ డిస్క్రిమినేషన్ అనేటువంటిది. అందుకే కాన్షియస్ మైండ్ అని చెప్పుకున్నాం. అది ఎప్పుడు కూడా ఏంటంటే లాజిక్గా థింక్ చేస్తుంది. లాజికల్ పాయింట్ అనేటువంటిది ఉండాలి. మీరు ఏమి ఆలోచన చేసినా, మీరు ఏమి చేసినా, ఏ పని చేసినా కూడా వాస్తవికతకు దగ్గరగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం కనుక క్వశ్చన్ చేసుకున్నట్లయితే దెన్ యు ఆర్ గోయింగ్ టు బీ. అండ్ ఇది ఎందుకు అని అంటే టు గెట్ ద రియలైజేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద రియాలిటీ. ఏ సీన్ తీసుకున్నా, మీరు ఏం ఊహించుకున్నా కూడా వాస్తవిక ప్రపంచంలో ఉండే చెయ్యాలా, లేక వాస్తవానికి దూరంగా ఉండేటువంటి ప్రపంచంలోనూ, కళల ప్రపంచంలో తీసుకున్నట్లయితే కనుక అది మళ్ళీ వ్యక్తి ఉనికికే ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. అలాగే రెండవది ఏంటంటే ట్రాన్స్లేషన్. సో ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఇంటర్నల్గా కలిగేటువంటి మోటివేషను, శక్తి ఎక్కడ అన్కాన్షియస్ మైండ్లో నుంచి అది ఒక లేయర్ అని చెప్తున్నాము. అక్కడ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటిది సబ్ కాన్షియస్ లేయర్లోకి, సబ్ కాన్షియస్ మైండ్లోకి వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం పేరు పెట్టుకుంటున్నాం ఏమని, ఎమోషన్స్, ఫీలింగ్స్, లేకపోతే హ్యాబిట్స్, ఇమాజినేషన్ అనేటువంటిది. తర్వాత ఇవి ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి, కాన్షియస్ వరల్డ్లోకి వచ్చేసరికి ఓరియంటేషన్ అంటున్నాము. టైము, పర్సను, వేరు, విత్ హూము, వాట్ అనేటువంటి దానికి ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఒక లాంగ్వేజ్ అనేటువంటిది పెట్టుకుంటున్నాము. సో ఈ ట్రాన్స్లేషన్ అనేటువంటిది కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే ఫ్రమ్ 3 స్టేజెస్ ఆఫ్ టు ద మైండ్ అనేటువంటి దాంట్లో, లేదా 3 లేయర్స్ ఆఫ్ మైండ్ అనేటువంటి దాంట్లో, అప్పుడు మీకు ఈ మైండ్ మ్యాజిక్ ఏంటి, మైండ్ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఆ శక్తిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలా అనేటువంటి విషయం మీకు ప్రస్ఫుటంగా సులభంగా అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఉన్నటువంటి వాటిలో మెడిటేషన్ అనేటువంటిది ఇది ఒక ఆప్షనల్. సో ఎందుకు అనంటే దీన్ని సాధించడానికి 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే సైలెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయడానికి, రెండవది ఏంటంటే ప్రాక్టీస్ టు ఎన్హాన్సింగ్ ఆఫ్ మెంటల్ పవర్. సో మన యొక్క శక్తిని పెంపొందించుకోవడం కోసం ఫాలో అయ్యేటువంటి సాధనాలలో, లేక అనుసరించేటువంటి మార్గాలలో మెడిటేషన్ అనేటువంటిది. ఇది అందరూ చేయాలని రూల్ ఏం లేదు, ఆప్షనల్ కింద పెట్టుకున్నాం. ఇది సింపుల్, మీ అందరికీ కూడా తెలుసు. ఒక చోట కూర్చొని మనకు నిశ్శబ్దమైనటువంటి ప్రదేశంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస అనేటువంటిది, ఏకాగ్రత అనేటువంటిది పెట్టగలిగితే అది కూడా ఎందుకు అనంటే మనకు నిశ్శబ్దము అనేటువంటిది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి మన మనసులోకి మనం అర్థం చేసుకోవడానికి, మన మనసులోకి మనము తొంగి చూడడానికి, మన మనసుని మనము తెలుసుకోవటానికి, మన యొక్క శక్తి యుక్తులను అనుసరించడానికి ఇదొక చక్కటి మార్గంగా సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. అలాగే ఈరోజున్న పరిస్థితుల్లో మైండ్ఫుల్నెస్ టెక్నిక్ అంటున్నాం. అంటే గతంతో పని లేదు, లేక భవిష్యత్తుతో పని లేకుండా వర్తమానము, ఇప్పుడు ఈ క్షణం నేను ఇక్కడ, హియర్ అండ్ నౌ ప్రాసెస్ అనేటువంటి దాని మీద ఫోకస్ పెట్టినట్లయితే దాన్ని మైండ్ఫుల్నెస్ టెక్నిక్ అని చెప్పడం జరుగుతుంది. ఇక చివరిగా ఏంటంటే మనకు టర్న్ ఇమాజినేషన్ ఇన్ టు ద రియాలిటీ. మనం ఏవైతే ఊహించుకుంటూ ఉన్నామో, ఏదైతే సాధించుకుంటున్నామో, ఏదైతే ఒక దానికి ఇస్తున్నామో, ఒక దృశ్య రూపంలో నుంచి విజువలైజ్ చేసుకుంటూ ఉన్నామో, దాన్ని ఒక వాస్తవిక ప్రపంచంలోకి తీసుకొచ్చి అనుకరించేటువంటి ప్రయత్నము అనేటువంటిది ఒక యాక్టివిటీ కింద దాన్ని తీసుకొచ్చేటువంటిది. సో అక్కడ ఇమాజినేషన్ అనేటువంటిది ఉంది. దీనికి ఇక్కడ ఒక కార్యరూపము, దృశ్య రూపంలో నుంచి కార్యరూపం ఇచ్చేటువంటి ప్రయత్నమే ఈ ఇమాజినేషన్ ఇంటూ ద రియాలిటీ ఆఫ్ ద వరల్డ్. ఎప్పుడైతే మీరు ఈ మూడింటిని ఒక సమాన స్థాయిలోకి తీసుకొచ్చి వీటన్నిటిని చూడగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి పవర్ అనేటువంటిది మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోగలుగుతారు 100కు 100% అనేటువంటి విషయం మనకు ఎంతో మంది సైంటిస్టులు ప్రయోగపూర్వకంగా నిరూపించి చూపించారు. కాబట్టి సో మీలో ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని ఉపయోగించుకొని మీరు అనుకున్నటువంటి ఆశయాలని చేరుస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.